ఎల్పీజీ సీఎన్జీ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1-2 రోజుల్లో ప్రధాన నగరాల్లో ఎఫెక్ట్ పడొచ్చని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ చెప్తోంది. కిచెన్స్ క్లోజ్ అయితే ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయంగా ఈ-కామర్స్ వర్క్ చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. ఇటు ఆటో, క్యాబ్, సిఎన్జితో నడిచే వాహనాలపైన, ఇట్లు ఫుడ్ పైన స్విగ్గీ అండ్ జొమాటో పైన కూడా ఇది అవకాశం చాలా తీవ్రంగా ఉంది. దీంతో వీళ్ళ లైవ్లీహుడ్ చాలా పెద్దగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కానీ డెలివరీ సెక్టర్ కొద్దిగా కాపాడుకోదానికోసం ఈ-కామర్స్ వైపు మేము కొద్దిగా టర్న్ చేస్తున్నాము. ఇప్పటి నుంచే వాళ్ళకి ఈ-కామర్స్కి చూసుకోండి ఆల్టర్నేట్గా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సడన్గా ఈ కిచెన్స్ బంద్ అయినప్పుడు వీళ్ళ దగ్గర ఉపాధి లేకపోతే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఎ యూనియన్స్ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ డెలివరీ బాయ్స్కి అలర్ట్ చేస్తుంది. ఏదైతే గ్రాసరీ డెలివరీస్ ఉంటాయో, ఈ-కామర్స్ డెలివరీ ఉంటుందో అటువైపు మీరు రెడీగా అండి. కొన్ని రోజులు మాత్రం ఎప్పటివరకు అయితే ఈ షార్టేజ్ ప్రాబ్లం అయితే రిజల్వ్ అయిపోతుందో అప్పటి వరకు చేయండి అని చెప్పినాం. కానీ ఇది ఒక ఆల్టర్నేట్ మాత్రం. దీనికి ఒక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సరైన విధి విధానాలు తీసుకొని దీనిపైన కట్టడం చేసుకుంటే రానున్న రోజుల్లో ఇట్లాంటి ఆపద ఏమైనా వస్తే కూడా ఆదుకోదానికి ఉంటుంది.